హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రవ్వ లడ్డు ఎలా చేద్దామో చూసేద్దాం. ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువ ఉండేసరికి మమ్మీ ఇంట్లో కొబ్బరితో ఏం చేయను అంటే, అమ్మ రవ్వ లడ్డు చేసి చాలా రోజులైంది కదా, రవ్వ లడ్డు చేసుకుందాము అంటే ఓకే రవ్వ లడ్డు చేసుకుందాం అని చెప్పి మమ్మీ కొబ్బరికాయల్ని సన్నగా తరిగేసి మిక్సీ జార్లో వేసేసి 2 ఏలక్కాయలు దాంతో వేసేసి రుబ్బేసింది అనమాట. అంటే ఏలకాయ పొడో లేకపోతే అది విడిగా వేసామంటే దాని టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తుంది, లేకపోతే అసలు తెలియదు అని చెప్పి దాంట్లోనే వేసి రుబ్బేసాం. ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి కొన్ని కాజులు వేసుకొని వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో బొంబే రవ్వ తీసుకుని కాసేపు అలా వేయించి ఆ అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. సో దట్ నెక్స్ట్ ఏమో ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నామంటే ఏది మనకి రవ్వ లడ్డు చేసుకోవడానికి కలుపుకునేలాగా ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటే మనకి కలుపుకునేడానికి వీలుగా ఉంటుంది. అలాగే అదే ప్యాన్లో వేయించుకున్న ప్యాన్లోనే మనం రుబ్బిన కొబ్బరి కూడా వేసేసుకుని కాసేపు వేయించేసుకోవాలి, ఆ పచ్చివాసన అనేది పోయేదాకా. అండ్ అదే పచ్చివాసన పోయిన తర్వాత మనం సేమ్ రవ్వ దేంట్లో తీసుకున్నామో దాంట్లోకి అది కూడా వేసేసి అండ్ తగినంత షుగర్ యాడ్ చేసేసుకుని వేడిగా మరుగుతున్న పాలు వేసుకుని కలుపుకోవాలి. బాగా కన్సిస్టెన్సీ వస్తోంది అని తెలిసినప్పుడు ఒకసారి ట్రై చేయండి, లైక్ ఉండ అవుతోందా లేదా అని. సో దట్ మనకి కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ దాంట్లోని కాజులు వేసేసుకుని కలిపేసుకుని ఉండలు చేసేసుకుంటే రవ్వ లడ్డు రెడీ. నాకైతే అమ్మ చేసే రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టము. ఎప్పుడైనా చేస్తుంది కాబట్టి అది చేసేటప్పుడే నాకు 2-3 తినేయాలనిపిస్తుంది, అలా తినేస్తూ ఉంటాను. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా రవ్వ లడ్డు ఇష్టమైతే కింద కమెంట్ సెక్షన్లో వైట్ హార్ట్ సింబల్ కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ అఖిల.